అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన ఈ ప్రతిష్టంభన గురించి ఒక 2 మాటలు మీరు చెప్పాల్సింది కోరుతున్నాను. అది ముఖ్యంగా ఏంటంటే, ఈ కుటుంబ వ్యవస్థ పాలనలో వచ్చిన తర్వాత అందరికీ ఒక విధమైనటువంటి అధికారం ఇవ్వాలనే ఉద్దేశంతో నెమ్మదిగా బీఆర్ఎస్లో కవిత ప్రస్థానం గురించి మనం మాట్లాడుకుందాము. తెలంగాణ జాగృతి అని చెప్పి ఆవిడకు ఒక ఇది ఇచ్చి చేయడం వలన. బట్ ఇదంతా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ఒక విధమైనటువంటి ఇంటర్నల్ ఫైట్ అనేది స్టార్ట్ అయిందేమో అని తెలుస్తోంది. అంతకు ముందర మరి సర్వసభ్య సమావేశానికి అక్కడి నుంచి వచ్చి కవిత డాడీ డాడీ అని చెప్పి రాసినటువంటి ఒక కాగితం, అది చాలా కాంట్రవర్సీ అయింది. దాన్ని ఖండించారు. బట్ ఆమె పందాలోనే ఉండి జాగృతిని ముందర తీసుకెళ్ళింది. అట్లాగే ఇప్పుడు 2 రోజుల క్రితం అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత పబ్లిక్గా హరీష్ రావును తర్వాత మిగిలిన వాళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చి కేసీఆర్ గారిని సిబిఐ అరెస్ట్ చేయడం, సిబిఐ కేసు పెట్టడం అనేది చాలా ఇది అదంతా అని చెప్పి ఆవిడ చేసి వీళ్ళు ఇద్దరిని ఎక్విజిషన్ చేయడంతో పార్టీ నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసింది. తర్వాత ఆవిడ రాజీనామా కూడా చేసింది. సో ఇప్పుడు మరి తెలంగాణ జాగృతి పెట్టుకుని సపరేట్ పార్టీ పెడతారా? ఈవిడ పార్టీ నుంచి బయటికి వెళ్ళడం వలన ఏవైనా బీఆర్ఎస్కి ఇప్పటికే ఆల్రెడీ తగ్గిపోయి ఉంది. సో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? ఈవిడ వెనకాల ఏమైనా రాజకీయ శక్తులు ఉన్నాయంటే విషయం గురించి కొంచెం వివరించండి. ఒక రకంగా పరిమితమైన కంపారిజను మొత్తం కాదు చేస్తే మనకు ఈ కేసీఆర్ గారు తెలంగాణ, ముజిబుర్ రెహమాను బంగ్లాదేశు రెండింటి మధ్య చాలా సిమిలారిటీస్ ఒప్పిస్తాయి. సిమిలారిటీస్ ఎట్లాగంటే, ఎడ్యుకేషన్ను రన్ చేసినంత వరకు వీళ్ళు ఒక రకమైన నాయకులు, అధికారంలోకి రాగానే ఇంకో రకంగా నాయకులుగా ట్రాన్స్ఫార్మ్ అయినారు. అదే వాళ్లకు ఫైనల్గా వాళ్ళ 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 పతనానికి దారితీసింది. ముజిబుర్ రెహమాన్నే తీసుకుందాం. ఎప్పుడైతే పాకిస్తాన్ నుంచి చాలా డిస్క్రిమినేషన్ ఈస్ట్ బెంగాల్ పైన ఉన్నదో, ఒక పాపులర్ ఎడ్యుకేషన్ రన్ చేశాడు. పాపులర్ ఎడ్యుకేషన్ రన్ చేసినంత వరకు బెంగాల్ ఐడెంటిటీ, బంగ్లా సంస్కృతి దీని మీద చాలా గట్టిగా నిలబడ్డాడు కాబట్టి స్వీప్ చేశాడు, మొత్తం అంతా గెలిచాడు. బంగ్లా బంధు అనే పేరు ఆ పైన ఇచ్చారు. జైల్లో పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ మర్డర్ కావాల్సిన వాడు. చంపేద్దాం అనుకున్నారు పాకిస్తాన్ ఆర్మీ. నాకు తెలిసి భుట్టో కొంత సహాయం చేయబట్టి ఆ జైలు నుంచి బయటకు వచ్చి ఆ పైన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అట్లా అయినవాడు ఇంత ఎడ్యుకేషన్ మీద పైకి వచ్చినటువంటి వాడు ఎంత చక్కటి పాలన ఇచ్చి ఉండాలి. అక్కడికి రాగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాడు. ఇక అంతా కరప్షను, 1 సైడెడు, మిగిలిన వాళ్ళని ఎవరిని అక్కడ డిసెంట్కు తావు లేకుండా చేయడం, దాంతో పతనమైనాడు. ఈ కేసీఆర్ గారి ప్రస్థానం కూడా పరిశీలించామంటే, ఎడ్యుకేషన్ను రన్ చేసినంత వరకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా కమిటెడ్గా ఉన్నాడు. ఎంత కమిటెడ్గా ఉన్నాడు అంటే, అందరూ రాజీనామా చేయమంటే చేసేశారు. మళ్ళా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచారు. అంటే అంత ఆయన మాటకు విలువ ఉండింది, పట్టు ఉండింది. ఒక 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 ఐడియాలజీ, నేరో ఐడియాలజీ కావచ్చు, ఒక ప్రాంతీయతను ప్రతిబింబించేటటువంటి ఐడియాలజీకి ఒక గట్టి లీడర్షిప్ ఇచ్చాడు. అదే గొప్పతనం. ఇచ్చినవాడు అధికారంలోకి రాగానే మారిపోయినాడు. ఏ శక్తులనైతే ఆయన టార్గెట్ చేశాడో, ఏ శక్తులనైతే వాటి వల్ల తెలంగాణ నష్టపోతుంది అని ప్రచారం చేశాడో, అదే శక్తులతో కుమ్మక్కైపోయినాడు, కాంప్రమైజ్ అయిపోయినాడు.
డబ్బులు చూసుకోవటం ఇది పెద్ద ఎత్తున నడిచింది. అప్పటికి ప్రజలు ఏం చేశారు? ఒక విడత కాదు, ఒక విడత ఏంది, భయం మీద ఇచ్చారు. ఏంది, నేను రాకపోతే మళ్ళా యునైటెడ్ ఆంధ్ర వస్తుంది జాగ్రత్త అనేటటువంటి భయం మీద 2014లో గెలిచాడు. 2019కి కొంత మార్పు ఉన్నా కానీ అయినా ఒక ఛాన్స్ ఇద్దామని గెలిచారు. గెలిచిన తర్వాత ఎట్లా ఉండాలి? చక్కటి పాలన కోసం ప్రయత్నం చేసి ఉండాల్సింది అన్ని చోట్ల. లిక్కర్ స్కాండల్లో కూతురు అక్కడ పోయి ఢిల్లీలో ఇన్వాల్వ్ అయింది. ధరణి పోర్టల్ పెట్టి భూమిని ఒక స్కాండల్ చేశాడు. కాళేశ్వరం ఒక స్కాండలు, ఇంకొక ఇది మోటార్ రన్నింగ్ రేసు అదొక స్కాండల్. ఏది పడితే అది స్కాండల్ కింద చేసేప్పుడు ప్రజలు భరించలేకపోయినారు, దించేశారు. అక్కడ ఇంకో రకంగా జరిగింది. అక్కడ డిసెంట్కి అవకాశం లేని డిక్టేటర్షిప్ కాబట్టి అది అసాసినేషన్కు దారితీసింది, ఇక్కడ దించేయడానికి దారితీసింది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి సస్టైన్ అవుతుందని నాకు అనుమానంగా ఉండేది. ఎందుకంటే నాకు ఒకే ఒక ఆబ్జెక్టివ్, తెలంగాణను తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఇంకా యాక్చువల్లీ అప్పుడు కనుక వదిలేసి ఉండుంటే ఆయన కూడా ఇదేది తెలంగాణ గాంధీ అయి ఉండేవాడు, తప్పకుండా అయి ఉండేవాడు. కానీ పవర్లో ఉండి ఇవన్నీ చేయబట్టి చాలా బ్యాక్లాష్ వచ్చి ఆ నెగటివిటీని అనుభవిస్తూ ఉన్నారు. రెండోది అదే ఈరోజు మన దేశానికి పట్టిన దరిద్రం, రాజకీయం అంతా ఒక ఫ్యామిలీలో కాన్సన్ట్రేట్ అయిపోవటం. ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ ఇది కానీ అయిపోయి ఇదేదో వాళ్ళ ఫైటే ప్రజల ఫైట్ లాగా ప్రతిబింబించేటటువంటి పరిస్థితులు రావడం చాలా చాలా దురదృష్టం. ఆఫ్టర్ ఆల్ ఏంది అది ఫ్యామిలీ డ్రామా ఆర్ ఫ్యామిలీ ఫైట్. ఫ్యామిలీ ఫైట్ ఈజ్ ఫ్యామిలీ ఫైట్, వాళ్ళు లెట్ దెమ్ ఫైట్. అది పబ్లిక్ ఫైట్ కావాల్సిన అవసరం లేదు ప్రజలకు. సరే, ఇక్కడ ఈమె ప్రస్థానం ఆయన ప్రస్థానం ఏదైనా కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందువల్లే బీఆర్ఎస్ నష్టపోతుంది. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ అవినీతిలో వీళ్ళందరూ పాత్రులు. కూతురు పాత్రురాలే, కొడుకు పాత్రుడే, ఇంకోళ్ళు మేనల్లుడు పాత్రుడు. సో ఇంత ఎత్తున అవినీతి జరిగి ఈరోజు నువ్వు ఇది అని అనుకుంటే దానివల్ల ఇంకా ప్రజల్లో నష్టపోతారే కానీ దానివల్ల వీళ్ళేమి పైకి వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఒకటి, కేసీఆర్కి ఎంత వాక్చాతుర్యం ఉందో ఆ రకంగా భాష మీద పట్టు లేకపోయినా, ఎందుకంటే ఆయన దేశీయ భాష చాలా చక్కగా మాట్లాడగలడు, అటువంటి భాష ఆ పట్టు లేకపోయినా కేటీఆర్ ఆర్టికులేషను, కవిత ఆర్టికులేషన్ కూడా చాలా బాగున్నది. నిన్న కవిత ప్రెస్ మీట్ చూస్తే చాలా చక్కగా తను అనుకున్నది ప్రజలకు చెప్పటంలో బాగా సక్సెస్ఫుల్ అయింది. చక్కగా మాట్లాడుతుంది. హరీష్ రావు కూడా చక్కగా మాట్లాడతాడు. ఇదొక ఆస్పెక్ట్. మాట్లాడటం ఒకటి, బట్ ఒకటి వీళ్ళల్లో వీళ్ళు ఇదవ్వటం వలన చాలా ప్రజలకు తెలియని సీక్రెట్లు బయటకు వస్తున్నాయి. ఎంత ఎత్తున అవినీతి జరిగిందనేది కూడా బయటకు వస్తున్నాయి. వీటిలో చాలా చాలా కొన్ని విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ తను బయట పెట్టేసింది. ఫలానా వెంచరు ఫలానా వాడు చేశాడు, దీంట్లో ఇంత డబ్బు ఉంది, మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది, యాక్షన్ తీసుకుంటున్నారు, తీసుకోకపోతే వాళ్ళు వీళ్ళు షరీకా అడుగుతున్నది. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ ఏ టెస్ట్ ఫర్ కాంగ్రెస్ హియర్ రేవంత్ రెడ్డి గారికి. ఈ విషయంలో నేను నిష్పాక్షికమని ప్రూవ్ చేసుకోవాలంటే ఏవైతే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో కంప్లైంట్లు ఇస్తున్నదో వాటన్నిటిని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంక్వైరీ చేస్తే ఇంకా ఇంత చాలా 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 విషయాలు బయటపడవచ్చు. ఇక ఆమె వరకు వ్యక్తిగతంగా అంటావా, ఒకటి ఆమెను చేర్చుకుంటే నష్టపోతారే కానీ లాభపడే అవకాశం కాంగ్రెస్కు లేదు, బీజేపీకి లేదు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీని ఆమెను చేర్చుకోలేరు. ఆమెను చేర్చుకోకపోతే బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే తనంతటి తాను ఒక పార్టీ పెడితే అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. ఆ సక్సెస్ లెవెల్కు రావటానికే కేసీఆర్కి అంతకాలం పట్టింది, అంత కమిట్మెంట్ పట్టింది. అదే కదా, అప్పుడు ఎడ్యుకేషనల్ టైంలో ఆయన చాలా కమిటెడ్గా ఉన్నాడు కాబట్టి రాగలిగాడు. పోతాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలదొక్కుకోవటం, కొంత ప్రాబల్యం, ప్యాట్రనేజ్, దీని ద్వారా కూడా గట్టి పెడతారు. అటువంటి అవకాశాలు ఏమీ లేవు. కాబట్టి ఈమె బయటికి వచ్చినందువల్ల ఈమెదో పెద్ద లీడర్గా ఎదిగి తెలంగాణకి ఏదో చేయగలుగుతుంది, తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనుకోవటం
సరికాకపోవచ్చు. ఈమె బయటికి రావటం వలన ఇంకా బీఆర్ఎస్ దెబ్బతింటుంది. బీఆర్ఎస్ ఈమె సంఖ్యాబలం వల్ల కానీ ఈమెకున్న ఫాలోయింగ్ వల్ల కాదు, ఈమెకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల దెబ్బతింటుంది. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కాబట్టి ఇంకా ఎంత తెలుసు ఆమెకు, ఎంతెంత ఏ డోసుల్లో ఏ పీరియడ్లో లీక్ చేస్తుందో తెలియదు. అది లీక్ చేస్తూ పోయే కొద్దీ వాళ్ళ ప్రతిష్ట మసకబారేటటువంటి అవకాశం ఉంది. సో ఇది చాలా బీఆర్ఎస్కు బ్యాడ్ దేశం. బీఆర్ఎస్ ఇక పెద్దగా సక్సెస్ కాకపోవచ్చు. అంటే మొట్టమొదటి నేను చెప్పేది కూడా అదేలే, ఐడియాలజికల్ పునాదులు లేనప్పుడు కేవలం డైనాసిటీ పాలిటిక్స్, కుటుంబ పాలిటిక్స్తో రన్ అయ్యేటటువంటి ఏ పార్టీ అయినా పవర్ ఉన్నంతకాలమే ప్రామినెన్స్లో ఉంటుంది. పవర్ పోయిన తర్వాత ఇదే గతి పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఇక్కడ ఏంది, వారసత్వపు ఫైట్ కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇంకా త్వరగా డిటేరియేట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ఎంత త్వరగా డిసింటెగ్రేట్ అవుతున్నదో అంత బలంగా బీజేపీ తెలంగాణలో పుంజుకోవటం లేదు. అది అక్కడ ఆ పార్టీకి ఉన్నటువంటి మైనస్ పాయింట్. అక్కడ బేసిక్ పాయింట్ కార్యకర్తలు కనెక్టు ఐడియాలజీ ఈ స్ట్రాటజీతో గట్టిగా ముందుకు పోవాలి. అది 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 అంత అనుకున్నంత ముందుకు పోవట్లేదు. అనుకున్నంత ముందుకు కనుక పోగలిగితే బీజేపీ ఒక తిరుగులేని పార్టీగా తెలంగాణలో వచ్చే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ కూడా బాగా వీకన్ అయిపోతున్నది. బికాస్ చాలా ప్రామిసులు చేసి వచ్చారు, అవి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. యూనిఫైడ్ లీడర్షిప్ లేదు, వాళ్ళలో వాళ్ళు ఘర్షణలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎన్ని చేసినా కానీ ఆ బీసీఎఫ్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు ప్లే చేయాలని చూస్తున్నా కానీ అదేమీ ముందుకు పోదు. బీఆర్ఎస్ను గట్టిగా హిట్ చేయటం వలన బీఆర్ఎస్ను వీకెన్ చేశారు, కాంగ్రెస్ ఎదగటం లేదు. ఆపర్చున్ టైం బీజేపీ ఆ తెలంగాణలో ఎదగటానికి ఇది. బట్ అది ఆ లీడర్షిప్ వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ముందుకు తీసుకుపోతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. స్థూలంగా కవిత గారి ప్రస్థానం, దానివల్ల ఉండేటటువంటి ఇంపాక్టు తెలంగాణ రాజకీయాల మీద నా అనాలిసిస్ ఇది. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.